గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 3 రోజుల నుంచి తాగుతూనే ఉన్నాడు అన్నట్టు. ఆ పక్క వాళ్ళందరూ చెప్తేనే మాకు గుర్తు. తాగిస్తున్న రోజు గొడ్డ అవుతున్నది మాకు తెలుస్తున్నది, కానీ ఈ విషయం తెలియదు అనిపించింది అన్నట్టు మాకు తెలియదు. అయితే నేనేమో హైదరాబాద్ పోయినా సార్. ఇక మా వాళ్ళేమో పింఛన్, మా అమ్మకు పింఛన్ వస్తుంది, పింఛన్ పోయింది 3 రోజులు అటే ఉన్నది. ఇక ఇంటికాడ మా కొడుకు మా బిడ్డ ఉంటుంది. మేము వచ్చేవరకు అంటే మా భార్య వచ్చేవరకు అంటే ఇట్లా ఇంట్లో అడుగు పెట్టిందంట, సడన్ మని ఫోన్ వచ్చిందంట, చనిపోయింది. దానికంటే ముందు సార్ ఇక వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే సరే ఏజ్ అయింది సార్ సుఖ చెప్పాను, ఏజ్ అయింది ఇలా నేమంతందుకు రాదు అని చెప్పగానే సార్ మీరు చెప్పినట్టే సై మరి ఏజ్ అయింది కదా, కులం బిలం ఏం లేదు సాయిరు, దాని కులం పక్కకు పెట్టు, ఏజ్ అయింది కాబట్టి వాళ్ళ నేమంతందుకు రాదు అని చెప్పింది. సరే సార్ మీరు చెప్పినట్టు సై మరి ఏజ్ అయింది అంటున్నారు కాబట్టి వాళ్ళని ఏమైనా అన్నా కానీ నీ బాధ్యత ఉండేస్తుంది అంటే నేను ఏమన్నా సార్ ఇంకా దగ్గర తీసుకొని మాట్లాడినా. ఫోన్లో మాట్లాడిన ఒక 1 నెల 2 నెలల తర్వాత మంచిగా ఉన్నారు బిడ్డ, మరి మంచిగా ఉంటున్నారా, మంచిగా చేస్తున్నారా అని మాట్లాడిన తర్వాత మంచిగా ఉంటున్నాం నాన్న, మంచిగా చేస్తున్నామని అన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే అలాగ వండుకొని తిన్నారో అప్పటి నుంచి వీళ్ళు గొడవలు మొదలయ్యేస్తారు. అలాగ వండుకున్నది నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిండు వాళ్ళు వండుకుంటామంటున్నారు బావా అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిండు. కానీ నేను అనుకున్నాను అంటారు అట్లనే అని నేను అనుకున్నా, కానీ వాళ్ళు ఏరబడ్డ సుఖం నాకు తెలియదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కొట్టి చంపిండు. నీ బిడ్డ ఎప్పుడు చెప్పేది నీతోనేమన్నా? ఏం చెప్పలేదు సార్, ఒక్కసారి చెప్పింది. ఎప్పుడంటే వాళ్ళన్న చనిపోయినప్పుడు కరీంనగర్ ఉండేది. అంటే ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ భయపట్టి ఆ కరీంనగర్లో ఉంచిండు ఒక 1 నెల 15 రోజుల దాకా. నేనన్నా ఇక వాళ్ళ ఇంటిలోకి కిరాయి ఎందుకు వస్తారు, ఈయనే ఉంచుకుంటే కదా అని చెప్పి నేనన్నా. అంటే ఈయనే ఉండిపోయింది. ఏమని చెప్పలేదు సార్. ఒక్కసారి అప్పుడు చెప్పింది, నేను ఇక్కడ ఉండనానా, నేను కరీంనగర్ అంటా, అట్లా అద్దు బిడ్డ వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడు కదా, ఇంట్లో మంచిగా ఉండదు, నువ్వు ఇక ఒకటే కొడుకున్నాడు, ఈయనే ఉండాలా, సరే అత్త మామని మంచిగా చూసుకోవాలా అని చెప్పిన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.